తమిళనాడు కరూరులో విజయ్ చేపట్టిన ర్యాలీ విషాదంగా మారింది. తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా చనిపోయినట్టు సమాచారం. మృతుల్లో 3 చిన్నారులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. భారీ ర్యాలీలో పాప మిస్ అయినట్లుగా వదంతులు వచ్చాయి. దీన్ని విజయ్ కూడా మైక్లో అనౌన్స్ చేసి హెల్ప్ చేయమని కోరడంతో ఒక్కసారిగా అలజడి రేగింది. జనం తోసుకోవడం, పరుగులు తీయడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఊహించని రీతిలో అభిమానులు రావడంతో పోలీసులు సైతం చేతులెత్తేశారు. 10,000 మంది అని చెప్పి 30,000 మందికి పైగా రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ ప్రాంతం కూడా కిక్కిరిసి ఉండడం, చాలా చిన్న ప్రాంతం అవ్వడం, అనుకున్న దానికంటే ఎక్కువ రావడం, 10,000కు మించి దాదాపు 30,000 మంది కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు వచ్చినట్టుగా తెలుస్తోంది. కిక్కిరిసినటువంటి ఆ ప్రాంతంలో ఒక పాప తప్పిపోయిందనే వదంతులు రావడం, దాన్ని విజయ్ కూడా మైక్లో అనౌన్స్ చేసి హెల్ప్ చేయమని కోరడంతో అలజడి రేగింది. దాంతో తొక్కిసలాటకు దారితీసింది. 33 మందికి పైగా మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అప్డేట్ తెలుస్తోంది 2 లక్షల మందికి పైగా అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మనం డ్రోన్ విజువల్స్లో కూడా చూడొచ్చు. అక్కడ ఏ స్థాయిలో అంటే ఇసుక వేస్తే, లిటరల్లీ ఇసుక వేస్తే రాలని పరిస్థితి అక్కడ కనబడుతోంది. అంతమంది ప్రజలు అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. అందులో కార్యకర్తలు ఉన్నారు, విజయ్ అభిమానులు ఉన్నారు. ఏ లెక్కతో ఆ ప్రాంతాన్ని టీవీకే పార్టీ విజయ్ కానీ ఆ ప్రాంతాన్ని చూస్ చేసుకుంది, అసలు ఏ లెక్కతో అక్కడ పోలీసులు దానికి పర్మిషన్ ఇచ్చారనేది కూడా ఇక్కడ అర్థం కానటువంటి పరిస్థితి. కానీ ఇది మొదటిసారి కాదు విజయ్ సభలో మృతి చెందడం, తొక్కిసలాట జరగడం. మొదటి సభ, టీవీకే పార్టీ ఏర్పాటు చేసినటువంటి మొదటి సభలో 6 చనిపోయారు ఇలాగే తొక్కిసలాట జరిగి. కారణాలు ఏవైనా కూడా అక్కడ జరిగింది కూడా తొక్కిసలాటే. ప్లానింగ్ లేకపోవడం, ప్లాన్ బి లేకపోవడం, అసలు ఒకవేళ తొక్కిసలాట జరిగితే ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా ఒక రకమైన ప్లాన్ లేకపోవడంతో మొదటిసారి 6 చనిపోయారు. ఇప్పుడు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ర్యాలీ కమ్ సభలో 33 మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి. ఒక దారుణమైనటువంటి సిచ్యువేషన్. భారతదేశంలో ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక సినిమా ప్రముఖులు పెట్టినటువంటి ఒక సభలో ఇలాంటి ఘటన చోటు చేసుకుని బహుశా మొదటిసారి. 33 మంది, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనపడుతోంది. క్షతగాత్రులు కూడా అనేక మంది ఉన్నారు. వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. టీవీకే పార్టీ వైఫల్యం కనపడుతోంది, అలాగే పోలీసుల వైఫల్యం కనపడుతోంది. 1,00,000 మందికి అంటే 10,000 మందికి అని చెప్పి 1,00,000 మంది రావడం అనేది ఇక్కడ ఒక ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం. ఏ విధంగా దీన్ని పోలీసులు మిస్ అయ్యారు, ఏ విధంగా టీవీకే పార్టీ మిస్ అయింది అనేది కూడా ఇక్కడ అర్థం కానటువంటి విషయం. పైగా గతంలో జరిగినటువంటి ఘటనను గుర్తు చేసుకొని దాన్ని మరొకసారి పునరావృతం కాకుండా, మరోసారి రిపీట్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మిస్ అయిన, కామన్ సెన్స్ మిస్ అయినటువంటి పరిస్థితిని ప్రస్తుతం మనం చూస్తున్నాం. దాని ఫలితమే 33 మంది మృతి. అందులో చిన్నపిల్లలు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. కార్యకర్తలు మాత్రమే కాదు, అభిమానులు, విజయ్ని చూడడానికి వచ్చినటువంటి సాధారణ ప్రజలు కూడా ఈ ప్రజల్లో ఉన్నారు, ఈ కింద ఉన్నటువంటి జనసమూహంలో ఉన్నారనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. టీవీకే పార్టీ కార్యకర్తలు మాత్రమే వస్తారని ఎక్స్పెక్ట్ చేసిందా? కేవలం 10,000 మందితో ర్యాలీ కానీ సభ కానీ విజయ్ చేస్తారని టీవీకి ఎక్స్పెక్ట్ చేసిందా? ఆ రిక్వెస్ట్ని పోలీసులు ఏ విధంగా వాళ్ళు అలౌ చేశారనేది కూడా ఇక్కడ చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. 33 మంది ప్రాణాలు, అమాయకులు, కేవలం విజయ్ మాటలు వినడానికి, విజయ్ని చూడడానికి ఆ సభకు వచ్చినటువంటి అమాయకులు ఉత్త పుణ్యానికి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. రైట్, మా ప్రతినిధి దినకర్ జాయిన్ అవుతున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. దినకర్, ఏంటి అసలు ఒక దారుణమైనటువంటి ఘటన, నిజంగా నిర్లక్ష్యం, నిజంగా కామన్ సెన్స్ లోపించడం అనేది ఇక్కడ కనపడుతూ ఉంది. ఏంటి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? 6 మంది మహిళలు, 9 మంది మగవాళ్ళు, 3 పిల్లలు. ఇప్పటి వరకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం చక్రి బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. 16 మంది మహిళలు, 9 మంది మగవాళ్ళు, తర్వాత ఈ 3 చిన్న పిల్లలు ఈ తొక్కిసలాట్ లో చనిపోయినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దాదాపు అత్యంత ఇరుకైన వీధుల్లో, కరూరు వీధుల్లో పర్మిషన్ కేవలం 10,000 మంది మాత్రమే వచ్చేటువంటి సందర్భం ఉన్నటువంటి ప్రాంతంలో మాత్రమే ఈ యొక్క సభ నిర్వహించుకోవాలని చెప్పారు. తర్వాత ఒక్కసారిగా లక్షల సంఖ్యలో జనం రావడంతో, విజయ్ అభిమానులతో రావడంతో అక్కడ ఓ రకమైనటువంటి సందడి నెలకొంది. అయితే విజయ్ స్పీచ్ ప్రారంభిస్తున్నటువంటి సమయంలోనే ఈ తొక్కిసలాట స్టార్ట్ కావడం, అప్పటికే 6 గంటల పాటు విజయ్ రావడానికి సమయం పట్టడంతో పూర్తిగా మొత్తం దీనికి సంబంధించి కూడా స్టాంపేడ్ కారణాలని చెప్పి ప్రాథమికమైనటువంటి అంచనాకు వచ్చారు అధికారులు. అయితే ఇప్పటికే సీఎం స్టాలిన్ స్థానికంగా చుట్టుపక్కల జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ పర్యటనలో ఉన్నటువంటి మంత్రులందరినీ కరూరుకి వెళ్ళిపోవాలని స్పష్టంగా చెప్పారు. అలాగే ఆరోగ్య శాఖ మంత్రిని కూడా వెళ్ళమని చెప్పడంతో
మొత్తం కరూరు ఆసుపత్రిలో మనం దృశ్యాలు చూస్తున్నాం. అత్యంత హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు అక్కడ నెలకొని ఉన్నాయి. కారణాలు ఇంకా వెతుకుతున్నటువంటి పరిస్థితి. అయితే ఒకటి సినిమా హీరో కావడం, దానితో పాటు రాజకీయ పార్టీ ప్రారంభించిన తర్వాత విజయ్ అనే వ్యక్తి తొలిసారిగా కరూరుకు వస్తుండడంతో అత్యంత తమిళనాడు దక్షిణాది ప్రాంతంలో విజయ్ కి చాలా కీలకమైనటువంటి ఫ్యాన్స్ ఉన్నాయి. విజయ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి అభిమానులు అధికంగా ఉన్నారు. తర్వాత మహిళలు కూడా అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో వారందరూ కూడా ఒక్కసారిగా తమ అభిమాన హీరో వస్తున్నాడు, అలాగే రాజకీయ పార్టీకి సంబంధించి ప్రారంభిస్తున్నటువంటి నేపథ్యంలో తను వస్తున్నారు కనుక అతని దగ్గర నుంచి చూడాలని చెప్పి ప్రోగయ్యారు. అప్పటికే 6 గంటలు లేట్ కావడం. విజయ్ వచ్చి స్పీచ్ ప్రారంభిస్తాడు. ఇంకొక 10 నిమిషాలు అనగానే ఖచ్చితంగా అప్పుడు ఈ రకమైనటువంటి దుర్ఘటన జరగడం ప్రారంభించింది. అందుతున్నటువంటి సమాచారం ప్రకారం, అధికారికంగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే 33కి సంఖ్య పెరిగింది, మృతుల సంఖ్య. వీటి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కరూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రం చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు ఉన్నటువంటివి కనబడుతున్నాయి. ఎలా జరిగిన దానిపైన స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే ఎస్పీతో పాటు స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కూడా హాస్పిటల్ చేరుకున్నటువంటి పరిస్థితి. సీఎం స్టాలిన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ కరూరులో కొనసాగుతున్నటువంటి ఉంది. అయితే ఫ్యాన్స్ ని అక్కడికి వచ్చిన పోలీస్ సెక్యూరిటీ ఎంతవరకు కంట్రోల్ చేయలేకపోయారు అన్న దానికి సంబంధించి కూడా డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి 10,000 మంది చెప్పినటువంటిది, పోనీ ఒక 20-30 అంటాను, 1,00,000 మంది వచ్చినప్పుడు ఎంతమంది పోలీసులు పెడితే మాత్రం కంట్రోల్ అవుతారు? అంటే హీరో విజయ్ యొక్క పబ్లిక్ సినిమా స్టామినా అలా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా కావచ్చు, హీరో కమ్ పొలిటీషియన్ వస్తే జనాలు సాధారణంగా అతను చూడడానికి వస్తారు. సో గ్రామీణ ప్రాంతాల్లో కావడం, కరూరు అన్నది చాలా తమిళనాడు డౌన్ కి వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అత్యంత గ్రామీణ ప్రాంతమైనటువంటి పరిస్థితి కావడం, తర్వాత కరూరులో అక్కడంతా గ్యాదర్ అవడం అన్నది కూడా ప్లాన్డ్ గా లేకుండా. దీనికి సంబంధించి పోలీసుల భద్రత, ఎందుకంటే గత కొద్ది నెలలుగా ఏదైతే విజయ పర్యటనలు ఉన్నాయో ఆ విజయ పర్యటనలో ఇలాంటి దుష్పరిణామాలు అలాగే దుర్ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఆచితూచి వారికి వారి సభలకు పర్మిషన్స్ ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ కరూరు సభలో మాత్రం అంత్య స్థాయిలో కూడా పర్మిషన్ ఇచ్చినా కానీ కేవలం 10,000 మందితోనే వెళ్లాలని చెప్పి స్పష్టంగా చెప్పారు. కానీ ఒక మాస్ హీరో యొక్క ఫ్యాన్స్ ని ఆపడం, ఆ తర్వాత రాజకీయాల్లోకి వస్తుండడం, తొలిసారిగా కరూరు అనే ప్రాంతానికి వస్తుండడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజ్ తో పాటు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కరూరు మండల పరిధిలో, కరూరు డిస్ట్రిక్ట్ పరిధిలో ఉన్నటువంటి అభిమానులంతా వచ్చినటువంటి పరిస్థితి ఉందని చెప్పి ప్రాథమిక అంచనాకు వచ్చారు. దీంతో ఒక్కసారిగా అక్కడికి రావడం, దాంతో పాటు ఎవరైనా అలాంటి సభకు అటెండ్ అయినప్పుడు సాధారణంగా రాజకీయ పార్టీలో ఒక బహిరంగ సభ పెట్టినప్పుడు వారికి కావాల్సినటువంటి నీళ్లు లేకపోతే భోజనం ఏర్పాట్లు చేస్తారు. అయితే ఇది ఒక మెయిన్ రోడ్డు మీద పెట్టడంతో అక్కడికి జరగడము, తర్వాత కనీసం నీళ్లు ఇవ్వాల్సినటువంటి సిచ్యుయేషన్ కూడా లేకపోవడంతో మనం చూస్తున్న విజువల్స్ లో కొంతమందికి పైనుంచి వెహికల్ పైనుంచి విజయ్ నీళ్లు బాటిల్ తీసుకున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాం.